అని అనుకుంటున్నా. నా మనసు ఏంటంటే నా ప్రభు కొరకు నేను ఏదో చేయాలి. ఆమెన్ చెప్పట్లా. నా చర్చి కొరకు నేను ఏదన్నా చేయాలి. నా జీసస్ వాయిస్ మినిస్ట్రీ పరిచయ కొరకు, శ్యామ్ బ్రదర్ కొరకు నేను ఏదన్నా చేయాలి. ఆమెన్ అన్నారంటే ఏదో చేయనుగాక మీరు. హల్లెలూయా చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పారా? చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా అనబాకండి. స్తోత్రం చెప్పండి. నా ప్రభు కొరకు, నా సంఘం కొరకు నేనేదన్నా చేయాలి. నేను ఆశపడతా. వెళ్ళిన చోటల్లో ఇలా చూస్తున్నా, భలేగుంది, మనం ఏడగొంటాం, ఇది 5,000 రూపాయలు ఉంటుంది, 10,000 ఉంటుంది. అది అయినా ఏంటి, అది డూప్లికేట్ది. అది శ్యామ్ బ్రదర్ ఏంటది? డూప్లికేట్. ఇక్కడ తయారు చేసే అన్నీ డూప్లికేట్లే. సరే, నేను ప్రభువా మందిరం కట్టుకున్నప్పుడు చూద్దాంలే, ప్రార్థన చేద్దాంలే అని ప్రార్థన చేసుకుంటా. నా ఆశ చూడండి దేవుడు ఎలా చేశాడు. మీ ఆశలు కూడా చిగురింప చేస్తాడు. అందరూ ఆమేనంట్లా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే పోయిన వారము ఇజ్రాయేల్ దేశం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. ఆమేన్. ఇజ్రాయేల్ దేశం నుంచి మా ఇంటి పక్కన కుర్రవాడు, అతని కొరకు నేను ప్రార్థన చేస్తే బిడ్డలు లేకపోతే బిడ్డలు పుట్టారు. ఒక పాప పుట్టింది అక్కడికి వెళ్ళినాక. యేసన్న గారి చర్చిలో ట్రైనింగ్ అయ్యి ఇజ్రాయేల్ దేశంలో కర్మేలు పరిచర్య చేస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశంలో కర్మేలు పరిచర్యని అతను పరిచర్య చేస్తున్నాడు తెలుగు ప్రజల మధ్య. వాళ్ళందరూ బంధువులందరినీ తీసుకెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. నన్ను చూస్తానికి వచ్చాడు. వచ్చి, అన్న మీరు ఇజ్రాయెల్ రావాలి, నేనే తీసుకెళ్తా, సమస్తం నేను పెట్టుకుంటా, ప్రార్థన చేసుకోండి అన్నా. నేనన్నా, అయ్యా మొదట దేవుని పని ఉంది, నాకు ప్రార్థన చేయండి. అయితే ఆయన చేతులు దీపవృక్షం పట్టుకొని వచ్చాడు. చప్పలు కొట్టాను గట్టిగా. ఏం పట్టుకొని వచ్చాడు? ఎలాంటిది చెప్పనా? ఒరిజినల్ది. హల్లెలూయా. మీ హృదయం మండునగాక. ఎలాంటిది తెచ్చాడమ్మా చెప్పండి? దాని మీద ఏముందంటే జెరూసలేం అని రాస్తుంది. అయితే అది నగిషి వర్క్ కూడా ఎలా ఉందంటే, నేను చెప్పాను ఇక్కడ ఉన్నాయని డూప్లికేట్లని, అక్కడ ఉన్నది ఒరిజినల్గా ఆ 7 ఆ యొక్క ఖండాల మీద, అంటే 7 దీపం మీద ఒక ప్రింటింగ్ ఉందన్నమాట. చక్కగా ఒక కవర్లో కానుక పెట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. నేనేమో ఇక్కడేం చూస్తున్నాను, ప్రభువా దీపవృక్షం కావాలయ్యా డూప్లికేట్గా అని నా మనసు అంగీకరించట్లా. కానీ దేవుడు ఏం చేస్తానంటే అది దాచిపెట్టాను, పాడైపోద్దని. బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? దేవుని మహిమ కొరకు చెప్తున్నా మీకు. ఆమేన్. దేవుని ఘనపరిచేవారుగా, దేవునిని మహిమపరిచేవారుగా, ఆయనని ప్రేమించేవారు ఉంటే మనకి ఏది తక్కువ చెయ్యడు. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా. అబ్రహాం ఏమయ్యాడండి? దేవుని కుమారుడు తన కుమారుడిని తనను ప్రేమించేవాడు కాబట్టి అతన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి అమ్మా? అనేకులకు దీవెనకరమైన జనాంగంగా, ఆ విశ్వాసులకు తండ్రిగా చేశాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి తప్పిస్తానంటున్నాడు దేవుని ప్రేమిస్తే. రెండోది ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. కొరింథీ పత్రిక 2:9 చదవండి. 1 కొరింథీ 2:9 త్వరగా సహాయం చేయండి. 1 కొరింథీ 2:9. 1 కొరింథీ. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు. అండర్లైన్ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. అసలు చదువుతుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికంట చెవికి వినపడదు, కంటికి కనపడదు, ఏమి సిద్ధపరుస్తాడో తెలియనే. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలను గైకొంటాం కాదు, ఆజ్ఞలను అధికంగా ఆనందించాలంట. ఆమేన్. ఏంటి ఆజ్ఞ? నీ దేవుడిని యెహోవా నీ పూర్ణ హృదయంతో మనుషులను ప్రేమించు. ప్రేమిస్తే తప్పిస్తానన్నాడు. ప్రేమిస్తే
ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఐశ్వర్యవంతులుగా. మరి ఇన్ని దీవెనలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. మరొక వాక్యం రోమాపత్రిక 8:28. రోమాపత్రిక 8:28 త్వరగా సహాయం చేయండి. 8 కాగా దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ ఎవడైనను ఒక్క నిమిషం 28 చదువురా. 28 చదవమ్మా. 8:28 దేవుని ప్రేమించే వారికి ఆ మాట చదవండి. అనగా కరెక్ట్గా నాడు జాగ్రత్త చదవండి. అందరూ ఒకసారి చేతులు తల్లు చెప్పండి. సమస్తమును సమకూడి. అది దేవుని ప్రేమిస్తే సమస్తము సమకూడతాయి. వన్స్ అగైన్ ఆమేన్. మీకు ఎలా ఉందో కానీ నా హృదయం ఉప్పొంగుచున్నది. దేవుడు సమకూరుస్తాడు. ఉద్యోగం లేదు బ్రదర్, ప్రార్థన చేయి, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. పెళ్ళి అవ్వట్లేదు బ్రదర్, పెళ్ళి చేస్తాడు దేవుడు. పిల్లలు పుట్టట్లేదు బ్రదర్, దేవుడు బిడ్డలను ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంటే 10 గంటల కంటే 10 గంటలు ఇక్కడ ఉండాలి. అదే ప్రేమించడం అంటే. ఆమేన్. ఎరా చెల్లంతేనా? 10 గంటల కంటే 11ంటికి ఉండాలి. నేను అంటాను శ్యామ్ బ్రదర్ 9ంటికి ప్రార్థన అంటే 10 గంటలక ఎన్ని గంటలకి? 9ంటికంటే 8 గంటలకి అందరుండి స్తుతులు చెప్పాలి. చెప్తారా? చెప్పండి. మరి అదే కదా, కనీసం ఒక అర్ధగంట ముందొచ్చి అదే దేవుని ప్రేమించడం అంటే. బిడ్డలారా, దేవుడు కార్యాలు చేయాలంటే ఎలా చేస్తాడు? కార్యాలు జరగాలంటే ఎలా చేస్తాడు దేవుడు? మనం ఆయన ప్రేమించేనే కదా. హల్లెలూయా. మరి దేవుని యొక్క మరి కార్యాలు చూడాలి మనము. ఇప్పుడు సిస్టర్ గారు సాక్ష్యం చెప్పినట్టుగా నీ ప్రతి విషయంలో దేవుడు కృప జరిగించునుగాక. నిజంగా మనం ఆయన్ని ప్రేమిస్తే ప్రతి ఆదివారం సాక్ష్యం ఉంటుందండి. ఉంటుందా? ఉండదా? చెప్పండి. సాక్ష్యాలకి లైన్ కట్టాలా? హల్లెలూయా. సాక్ష్యాలకి లైన్ కడతారు నిజంగా దేవుని ప్రేమించేవారైతే. మరొక మాట లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 36 వచనం చదువుదాం. 7:36. ఇక్కడ ఒక మాట స్టోరీ ఉంటుంది. నేను మీతో ఒక పరిశీలకుడు ఒకడు తనతో కూడా అడిగను. ఆయన ఆ ఊరిలో ఒక పాపాత్మురైన స్త్రీ ఇక్కడ ఒక్కసారి నాకెళ్ళి చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. నాకెళ్ళి చూడండి. పాపాత్మురాలైనప్పటికీ, అందరనండి, పాపాత్మురాలైనా, వ్యభిచారి అయినా, చెప్పండి, దొంగ అయినా, త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, చిచి చిచి ఆ మాట మన వాళ్ళు కూడా అననే అనుకో. ఎవరినేమనకూడదు. వాడు తాగుతున్నాడు, తాగనేవండి, ప్రార్థన చేద్దాం. వ్యభిచారైనా ప్రార్థన చేయి, తిరుగుబోతైనా ప్రార్థన చేయి. మనం ఏ ముద్ర వేస్తాం? ఫలానా ఫలానా. అక్కడ ఒక మాట ఉంది, ఈమె నన్ను బహుగా ప్రేమించింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఈమె నన్ను ఎక్కడి నుంచి తెచ్చిందో అత్తరు ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించిందంట. క్రియలు కనపడాలండి. ఏం కనపడాలమ్మా? చాలామంది మాటలకే పరిమితం అవుతారు. దేనికి? మనం క్రియలు చూపించును గాక. అక్కడ ఒక పెద్ద స్టోరీ ఉంది, కానీ అక్కడ ముఖ్యమైన మాట అండర్లైన్ చేసుకోండి. ఈమె నన్ను బహుగా ప్రేమించిననే మాట ఉంటుంది అక్కడ. అంటే 36 నుండి 50 వచ్చిన వరకు అక్కడ స్టోరీ ఉంటుంది. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాక్యం విన్నాం కదా, మనం ఆయన ప్రేమిద్దామా? చివరిగా 1 సమూయేలు 2:31 చదవండి. 2:31. 1 సమూయేలు రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంట బలమును కిందకు రా నన్ను ప్రేమించిన వారిని చదువున్నాను. చదవండి ఒకసారి చదవండి. ఎన్నో అధ్యాయం చెప్పాను? 2. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం నేను చదువుతాను. 30వ వచనం కింద, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారిని తృణీకరించదును. చాలండి. హల్లెలూయా. ఈ మాట ఎంత గొప్పది. గుండెలో ఒక భయం వచ్చింది కదా, ప్రభువా నిన్ను గణపరిచే బిడ్డగా, నిన్ను ప్రేమించే బిడ్డగా నన్ను చేయి. నిజంగా ప్రభువా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా అందరు నాకెళ్ళి చూడండి. ఇక్కడి నుంచి నిన్ను ప్రేమించే మనసు నేను కలిగి ఉండును గాక. స్తోత్రం చెప్పండి. మనల్ని మనం ప్రేమించటం కాదు, దేవుని ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞకు లోబడదాం. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా చెప్పండి? 7 91లో 7. మిగిలిన చెప్పాను కదా, ఒక్కొక్క ఆశీర్వాదం తప్పిస్తాడు. ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఇంకా ఆయన కృప నీ మీద ఉంటుంది. నేను ఒక మాట చెప్పనా, మనం ప్రేమించడం కాదండి, ఆయనే మనం ప్రేమిస్తున్నాడు. ఆయనే మరి మనం ఆయన ఎంతగా ప్రేమించాలి. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడే, నీ కొరకు బలి అయిపోయాడే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు చేతులు పైకెత్తండి. ఎవరైతే బల్ల తీసుకోబోతున్నారో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు వందనాలు, వందనాలు ప్రభువా, వందనాలయ్యా. ప్రేమగల తండ్రి, దయగల పరిశుద్ధుడా, నీ సన్నిధిలో నిలబడిన మమ్మలను జ్ఞాపం చేసుకోయ్యా. మేమేమై ఉన్నాము అది నీ దయను బట్టే కదయ్యా తండ్రి. నిజమే, మమ్మల్ని మేము ప్రేమించుకునేవారుగా మీకంటే ఎక్కువగా దేనినో ప్రేమిస్తున్నామయ్యా, క్షమించండి అయ్యా. మిమ్మల్ని ప్రేమించే మనసు ఇక నుండి మాకు దయచేయబడును గాక. ఇప్పుడు నీ బిడ్డలు బల తీసుకుంటున్నారు, బిడ్డలను సిద్ధపరచండి, సమాధానం దయచేయండి. ఈ నెలంతా నీ కృపతో నింపబడును గాక. నీ శరీరం రక్తము నాయన యేసు తాను అప్పగించే రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియచేసి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం అన్నావు నాన్న. నీ బిడ్డలు మేము తీసుకొని చుండగా కృప దయచేయమని యేసు నామమున పేట అడుగుచున్నాము తండ్రి. ఎవరైతే సిద్ధపడ్డారో మీ చేయెత్తి చూపించండి. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము,
అమూల్యమైన రక్తము యేసు రక్తము ఊహలో కై కాచెను యేసు రక్తము. నాతో పాటు చెప్పండి ఆ మాట. యేసయ్యా, ఇది మీ శరీరము, మీ రక్తము, నా కొరకు చివరి రక్తబొట్టు వరకు చిందించిన దేవా వందనాలు. నేను తీసుకొని చుండగా నాకు జీవమును, స్వస్థతను, అభిషేకమును, ఆశీర్వాదమును, నిత్య జీవమును దయచేయండి. తీసుకోండి. ఆమేన్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తం, అమూల్యమైన రక్తము యేసు రక్తము. ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ శరీరంలో పాలు పంపులు పొందారయ్యా. నీ రాజ్యానికి నీ యొక్క బిడ్డలను వారసులుగా చేయబడును గాక. బిడ్డలు దీవించండి. సమృద్ధి జీవమును, బలాన్ని, విడుదల, స్వస్థత బిడ్డలకు దయచేయబడును గాక. యేసు నామమున పేట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఈరోజు అయ్యగారే పెళ్లి చేశారు మా పెళ్ళి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి, దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాన్ని బట్టి 3 సంవత్సరాలు దేవుడి చేతుల్లో, దేవుడిచ్చిన కృపను బట్టి కొంచెం హల్లెలూయా. అయ్యగారు ప్రత్యేక వందనాలు. థ్యాంక్స్ అయ్యగారు. అయ్యగారు చిన్న కటింగ్ కేక్ తీసుకురా శిరీష్ ఒకసారి. స్తోత్రం. కూర్చోవాలి ఇస్తారు. కూర్చోండి. కూర్చో. పెట్టావు పక్కన పెట్టావు. కూర్చో, కింద కూర్చోండి. కూర్చోండి. స్టూల్ ఉంది లోపల. సమత కూర్చోండి. ఎక్కడ ఉంది? త్వరగా ఫాస్ట్ ప్రార్థన మనవి. దయచేసి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, వినండి. ఈ నెల చర్చి సెలబ్రేషను 24 నుండి 25 సంవత్సరాలు పరిచయం పెట్టి మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. బాప్తిసాలు ఉంటాయి. అయితే అమ్మ ఒక్క నిమిషం రా తల్లి, ఎందుకంటే ఇది ప్రేయర్లో పెడతారని. ఇటు వచ్చాయి అమ్మా, సమత వచ్చి, శ్యామ్ వచ్చాయి.